మర్మకళ అనే వైద్యం గురించి మనకి వివరంగా తెలియజేయడానికి డాక్టర్ హరిప్రసాద్ రావిళ్ళ గారిని మన యొక్క కర్తార వాళ్ళతో స్టేజ్ మీదకి ఆహ్వానం చేసుకుందాం. అందరూ కొంచెం అలిసిపోయి ఉంటారు. ఒక చిన్న విన్నపం, ఒక 1 సెకండ్ అందరు లెగిసి నుంచోవలసిందిగా కోరుకుంటున్నా. ఒక 2 యాక్టివిటీ మాత్రం చేస్తాం, మీరు ఇంకా బాగా యాక్టివ్ అయిపోతారు. మళ్ళీ లంచ్కి అంతా ఇంకా బాగా మీరు నీట్గా చేయొచ్చు. ఒక చిన్న ఎక్సర్సైజ్, ఇలా జంప్ చేసేయండి అంతే, ఇంకేం లేదు. మెల్లగా, మీకు నొప్పి లేకుండా. ఓకేనా? సెకండ్, ఇప్పుడు నేను 3 చెప్తాను. 1 2 3 చెప్పినప్పుడు మీరు నన్ను చూసి క్లాప్ చేయాలి. ఓకే, రెడీ? అందరూ యాక్టివ్గా ఉన్నారు. 1, ఇంకా చెప్పనే లేదు, 3 చెప్తేనే కదా, అప్పుడు అంత స్పీడ్గా ఉంది మన మైండ్. 1 2 3 మళ్ళీ ఒకసారి 1. చూసారా, 3 చెప్పేటప్పుడు కొట్టమన్నా 1లోనే కొట్టేశారు. అప్పుడు ఏంటి దీంట్లో నుంచి తెలుసుకునేది? కూర్చోండి, అందరు కూర్చోండి. దీంట్లో నుంచి తెలుసుకునేది ఏంటంటే, ఏదైనా మన సొసైటీకి అయినా, మన ఇంట్లో అయినా, మన ప్రొఫెషనల్ లైఫ్ అయితేనే వచ్చి అందరూ మన యాక్షన్స్ ఫాలో అవుతూ ఉంటారు. వర్డ్స్ మీద వచ్చి యాక్షన్స్ వచ్చి పవర్ ఎక్కువ. సో ఇది వచ్చి ఒక మీకు లైట్ ఇవ్వాల, ఒక నా దగ్గర నుంచి నేను అనుభవంలో చూసి వచ్చి దాన్ని వచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, సో అందరూ యాక్టివ్గా ఉన్నారనుకుంటున్నాను. నిద్రలో నుంచి బయట వచ్చారు. ఓకే, అండ్ సెకండ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మెడిటేషన్ అన్నీ చేస్తూనే ఉన్నాము. నాది వచ్చి నేను హరిప్రసాద్, మీ ఏవి చూసింటారు. మర్మకళ చికిత్స తర్వాత ఇంకా చాలా చికిత్సల్లో వచ్చి నేను కొంచెం స్పెషలిస్టు. ఇంకా న్యూరోథెరపీ అనేసి కొత్తగా నేను చేసిన దాంట్లో వచ్చి ఆంధ్ర తెలంగాణలో వచ్చి ఎవరు లేని కూడా లేదు. దాంట్లో బాగా సక్సెస్ఫుల్గా ఆటిజం కిడ్స్ నుంచి దాదాపు చాలా ఇబ్బందులు వచ్చి తగ్గిస్తూ ఉన్నాను. మెయిన్ ఇక్కడ వచ్చి ఈ మెడిటేషన్కి వచ్చి ఒక మెసేజ్ ఇక్కడ వచ్చి నాకు వచ్చి నేను నా ద్వారా అంటే నా థెరపీలో వచ్చి చేస్తున్నది ఏంటంటే, చక్రాస్ని ఫస్ట్ అలైన్ చేస్తాను నేను. 7 చక్రాలని అలైన్ చేసి దాంట్లో నుంచి ఆర్గన్స్ అంటే మనలో ఉన్న ఆర్గన్స్కి దాని పవర్ మొత్తం వచ్చి లాగి ఆ ప్రతి 5 మేజర్ ఆర్గన్స్ అంటారు. హార్ట్, లివరు, కిడ్నీ, బ్రెయిను, స్ప్లీను. ఈ ఆర్గన్స్కి అన్నిటికీ వచ్చి పవర్ ఇచ్చి అంటే ఆ చక్రాస్ మూలంగా దాని తర్వాత నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి పవర్ ఇచ్చి దాంట్లో నుంచి బ్లడ్ సర్క్యులేషన్కి వచ్చి ఇది చేస్తూ ఉంటాను. సో దీన్ని చేసిన తర్వాత అంటే ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ కాస్మిక్ ఎనర్జీ వచ్చి రిసీవ్ అవుతూ ఉంటుంది. ఈ నేను ఫిజికల్గా చేసే దాంట్లో ఫిజికల్గా చేసుకునేసి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంకా ఫలితం ఎక్కువ. ఇది వచ్చి ప్రూవన్. ఎవరికైనా కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలాగని కూడా వచ్చి అది వచ్చి తెలుసుకోండి ఏంటని చెప్పి. సెకండ్, థర్డ్ థింగ్, మర్మకళ చికిత్సలో మీకు ఏ ఇబ్బంది అయితేనో నా వల్ల చేయను గాను ఐ మీన్ నా తెలుగు కొంచెం అంత ఇదిగా రాదు. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. సో మీకు ఏంటి ఇబ్బంది, ఏ ఇబ్బంది అయితేనో, మీకు మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, పీసీఓడి, పీసీఓఎస్, మెన్సెస్ ఇష్యూస్, తర్వాత ఆర్థరైటిస్, రెమిటాయిడ్ ఆర్థరైటిస్, దీనికంతా వచ్చి కొన్ని సొల్యూషన్స్ లేదు, కానీ న్యాచురల్గా దీనికంతా వచ్చి నేను సొల్యూషన్ ఇస్తున్నాను. సో దాన్ని అందరూ ఉపయోగించుకునేసి బాగా యూస్ చేసుకోండి. న్యాచురల్ విధానం. ఈ ట్రీట్మెంట్ చేసే దాంట్లో వచ్చి ట్రీట్మెంట్ మీకు బాడీ వైపు ఇంకా మంచి అంటే శరీరం వైపు మీకు ఇంకా బాగా ఇది అవుతుంది. దీన్ని చేసుకునేసి ఇంకా ధ్యానం చేశారంటే ఇంకా ఫలితం ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏ స్టేజ్కి అయితేనూ వచ్చి నేను చెప్పేది ఒకటి ఉంది.
ఏదైతేనో కొంచెం పర్సిస్టెన్సీ వచ్చి ఫాలో చేయండి, అంటే కంటిన్యూటీ. ఇవాళ చేసాం రేపు వదిలేస్తున్నాం అనేసి. నేను లాస్ట్ టైం జంగారెడ్డిగూడెంలో మాట్లాడినప్పుడు స్పిరిచువల్ సైన్స్ ఈయన రెడ్డి గారు, ఆయన క్యాబ్ పెట్టుకున్నారు, ఆయన పూర్తి పేరు నాకు తెలియదు, శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి అక్కడ మాట్లాడారు, ఏదైతేనో వచ్చి నేర్చుకున్నారు అంటే కొంచెం ఫాలో చేయండి, ఆ ఎక్స్పీరియన్సే మీకు వచ్చి యాడ్ ఆన్ అయ్యి వచ్చి మీకు మళ్ళీ బాగా ఇంకా పైన ఎక్స్పీరియన్స్తో కలిపి ఎక్స్పర్ట్ అవుతారు. సో దయచేసి అది ఫాలో చేయండి. లాస్ట్ మెసేజ్ ఏంటంటే, ఇది ఎక్కడ ఏ స్టేజ్ ఎక్కినా చెప్పేది నేను, హీ గివ్స్ ద మోస్ట్ హూ గివ్స్ నాట్ ద బెస్ట్, హీ గివ్స్ ద బెస్ట్ హూ గివ్స్ నాట్ ద మోస్ట్, యట్ వాట్ ఐ ల్యాక్ ఇన్ మై హ్యాండ్ ఐ సప్లై ఇట్ త్రూ మై హార్ట్ బౌంటిఫుల్ అనేది నా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాది స్టాల్ వచ్చి మన ద్వారక నివాస్ రిసెప్షన్ పక్కన ఉంది, మర్మకళ శిక్ష అనేసి బోర్డు, అందరూ వచ్చి ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.